హాయ్ అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు నెల్లూరు తెలుగు ట్రావెల్ ఛానల్. మనం ఈరోజు హరిహర్ ఫోర్ట్‌ని విజిట్ చేద్దామండి. ట్రెక్కింగ్ బాగుంటుంది. సో, ఇది మేము నవంబర్‌లో స్టార్ట్ చేసాం 2025లో. సో, నవంబర్‌లో హైదరాబాద్ నుంచి షిరిడీకెళ్ళాము. షిరిడీ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళాము. త్రయంబకేశ్వరం నుంచి షేర్ ఆటోలు గానీ, లేకపోతే ప్రైవేట్‌గా గానీ మాట్లాడుకోవచ్చు. సో, ఇక్కడికి మనం రీచ్ అవ్వచ్చండి. ఈ ఇమేజ్‌లో చూడండి, రెడ్ మార్క్ అండర్‌లైన్ చేసినాను గదా! ఇదేనండి 80 డిగ్రీస్ స్లోప్ ఉంటదంటారు గదా! సో, ఇదే అనమాట. సో, అక్కడి నుంచి మనము స్టార్ట్ అయితే ఇక్కడికి కొన్ని వెహికల్స్ త్రయంబకేశ్వరం నుంచి కొన్ని వెహికల్స్ మనల్ని ఇక్కడ దించేస్తాయి. సో, ఇక్కడి నుంచి మనకు ట్రెక్కింగ్ ఉంటుందండి. ఆ ట్రెక్కింగ్ మీకు మోస్ట్‌లీ 4 అవర్స్ ఇదనమాట. 4 అవర్స్, 5 అవర్స్ మనం ఎక్కే ఫాస్ట్‌ని బట్టి మోస్ట్‌లీ 5 అవర్స్ పడుతుంది. 4 అవర్స్ అలా పడుతుంది. సో, దీన్ని మేమైతే నవంబర్‌లో స్టార్ట్ చేసాం గాబట్టి, మాకైతే అంత చలి లేదు, ఎండ లేదండి. బట్ వర్షాకాలం మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటదండి. సో, నాకైతే అనిపిచ్చింది వర్షాకాలం వెళ్ళడం మంచిది కాదు. ఈ ప్లేస్‌కైతే. సో, నవంబర్ అనేది బెస్ట్. నవంబర్‌లో ఎండింగ్‌లో అట్లాగెళ్ళి అంటే చలి, ఎండ మీడియంగా మన హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ లానే ఉంటుంది. సో, బాగా అనిపిచ్చింది నాకు. సో, ఇక్కడ ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో, మధ్య మధ్యలో మీకు వాటరు, ఫుడ్డు అన్నీ దొరుకుతాయి. పైన కూడా ఉన్నాయండి. జస్ట్ మ్యాగీ అలా దొరుకుతది. వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. సో, ఈజీగానే ఎక్కొచ్చు. కానీ చాలా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. చాలా బాగుంటుంది. సో, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కొంచెం ఫిజికల్‌గా కూడా ఫిట్ ఉంటే దెన్ అది ఎక్కడం చాలా ఈజీ. అక్కడ లోకల్స్ అయితే చాలా ఈజీగా ఎక్కేస్తున్నారండి. అసలు లేడీస్ గాని, అసలు చాలా ఈజీగా ఎక్కేస్తున్నారనమాట. సో, నాకైతే వాళ్ళని చూస్తుంటే ఏదో మనం తిరుపతికి ఎక్కినట్టు ఎక్కేస్తున్నారు వాళ్ళక్కడ కూడా. అంత ఈజీగా మనం ఎట్లా వెళ్తామో అట్లాగా అనమాట. సో, చాలా ఫాస్ట్‌గా ఎక్కుతున్నారు. బట్ చూసి ఎక్కుకోవడం అనేది మంచిది. అది చాలా పెద్ద స్లోప్ లాగుంటుంది. సో, చూడండి ఇదంతా అక్కడి నుంచి పైకెక్కిన తర్వాత తీసిందిది. మనకెట్లా అనిపిస్తుంది, గూగుల్ మ్యాప్‌లో తీసినట్టు ఉంటుందనమాట. ఇదండి యాక్చువల్‌గా స్లోపు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఎక్కగలిగితే సో, మొత్తం ఫినిష్ అయిపోతదనమాట. ఇదే ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలక్కడ. అండ్ పైకెక్కిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందనమాట. చుట్టుపక్కల ఇలా బాగా కొండలు, వాటరు చాలా బాగా కనిపిస్తుంది. సో, ఇదండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మోర్ వీడియోస్.